నటుడు పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. పోసానికి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది గుంటూరు కోర్టు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను అసభ్యకరంగా దూషించిన కేసులో అరెస్టైన పోసానికి ఇప్పటికే రాజంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్నూలు, నర్సరావుపేట కోర్టులు కూడా బెయిల్ ఇచ్చాయి. నిన్న గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పోసాని జైలు నుంచి విడుదలయ్యారు. జైలు దగ్గరకు వచ్చి పోసాన్ని కలిశారు అంబటి రాంబాబు. ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు అన్నమయ్య జిల్లా పోలీసులు. పలు ప్రాంతాల్లో కేసులు నమోదు కావడంతో పీటీ వారెంట్లు జారీ కావడం, వేర్వేరు కోర్టులో విచారణలు జరగడంతో వాటికి హాజరవుతూ వచ్చారు పోసాని. కోర్టులు రిమాండ్ విధించడంతో మొదట రాజంపేట జైలుకు తరలించారు. అక్కడి నుంచి గుంటూరు సబ్ జైలుకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఆదోనికి తరలించారు. అనంతరం మళ్లీ గుంటూరు సబ్ జైలుకు తీసుకొచ్చారు. అయితే ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని పోసాని చేసిన విజ్ఞప్తిపై గుంటూరు కోర్టు సానుకూలంగా స్పందించి బెయిల్ ఇచ్చింది. నిన్ననే బెయిల్ మంజూరైన బెయిల్ పేపర్లు జైలు అధికారులకు అందడం ఆలస్యమైంది. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత ఇప్పుడు జైలు నుంచి బయటకొచ్చారు పోసాని.